నీ పని బాగుందిరా పమ్మిగా. మందు పచ్చడి మ్యూజిక్ నీకంటే మందు అలవాటు ఉంది. మరి నేనేం చేయాలరా బావా కుట్టు కట్టేస్తుంటే కొట్టేశా. నీ కొట్లో నువ్వు కొట్టడానికి సిగ్గులేదా? డాడీ మందు కొడుతున్నాం, మంచిగా 2 చిప్స్ పెట్టమంటే ఇస్తారా మరి? చింతేనమ్మా ఎదుగు బతుకులని జీవితం. అదేం బా ఇప్పుడు ఇది ఏంగా? ఏమదిగామరా? పూర్వం సెంటర్లో సిగరెట్ కాల్చేవాళ్ళం, తర్వాత సంచవరు కాల్చేవాళ్ళం, ఇప్పుడు ఇంటి మీద సిగరెట్ కాల్చుకుంటున్నాంగా. దాన్ని ఎదగడం అన్నారా, బరి తెగించడం అంటారు. ఏదోట్లే బావా, ఎవరి వీక్నెస్ వాళ్ళదే. నీకు అమెరికా వీక్నెస్ అయినా నీకు అమెరికా అంటే ఎందుకు బాగా అంత పిచ్చి? మనలాంటి మిడిల్ క్లాస్ వాడు కూడా రిచ్గా బతకగలిగేది అక్కడే. అయినా మనమాట నీ మార్క్షీట్లే బుక్లు ఎట్లా ఉంటాయి, అవన్నీ అమెరికా పట్టుకుని ప్రయాణం చేయడం అంటే కష్టమే. అయినా నీ వేసే ఎందుకు అనిసలిపోయింది? అది 2014 కొంచెం భయంతోనే వెళ్ళానురా. హలో, హాయ్. ఐఎమ్ మోహన్ రంగా. Sorry, sir. Your visa has been rejected. అది 2015 రా. ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళా. హాయ్, హలో, ఐఎమ్ మోహన్ రంగా. Rejected. Next, please. 2016లో చాలా క్యాజువల్ గా వెళ్ళాను రా. Thank you, ma'am. Next, please. హే, వాట్సాప్? Hi. ఐఎమ్ మోహన్ రంగా. Sorry, sir. Your visa has been rejected. భయంతో వెళ్ళినా, కాన్ఫిడెంట్ గా వెళ్ళినా, క్యాజువల్ గా వెళ్ళినా వెనక్కి పంపిస్తున్నారా. మరి రేపు ఎడాలబోతున్నా బావా? అది హాయ్, ఐ గాట్ ద వీసా డాడీ. ప్రపంచంలో నీకంటే దరిద్రుడు ఉంటాడరా? సప్త సముద్రాలని ఇలా దాడతావరా? నాన్నెందుకురా తిడుతున్నారు? హీఈస్ జెలస్ రే. దీన్ని కోపం జుగుప్సా అంటారా, ఏడుపు కాదు. జూప్స్ అంటే ఏంటి బాబాయ్? అసహ్యాన్ని మించింది ఇప్పుడు ఇది చేసింది. మీరు ఊరుకోండి. నువ్వు చెప్పు నాన్న, అసలు ఎలా వచ్చింది? అంతా సరోజ గారి దయవల్లే అమ్మా. సరోజ గారా? ఎవరావిడ? మన సందు చివరు ఉండేవారు. ఉండేవారంటున్నావు, ఇప్పుడు లేరా? బై గాడ్స్ గ్రేస్ మొన్నే. అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, అందరు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం కన్నా ఈవిడ్ని అక్కడికి తీసుకెళ్ళడం సులువని నన్ను బతిమాలితే. టికెట్లకు లోపించారనమాట. ఎప్పుడు తగలడుతున్నావు? బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. ఛీ! రా లోపలికి. డాటా మమ్మీ. ఏయ్, రా లోపలికి. వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేసు. ఓకే. ఈ పమ్మి గారు తెచ్చావా? ఎంత? 2 లక్షలు. వడ్డీ? ధర్మడియా 10 రూపాయలు. 20 తీస్తారా? లేదు, 10 కూడా తీసాను. దేనికి? నా కమిషన్. నీ అయ్య. ఎలా వచ్చినా పర్లేదులే. ఎక్కడికి వచ్చేస్తావు కదా. డాలర్స్ తో కొడతాను. మనం చేసేది మామూలు అల్ప. వెళ్ళిన వెంటనే చాలా కప్పేసి వద్దన్న జాబ్ ఇచ్చేస్తారు. సాధారణంగా సామాన్లు తీసుకురామంటేనే తీసుకురారు, అలాంటి నువ్వు శవాన్ని తెచ్చావంటే యువర్ గ్రేట్ బ్రో. మీరు? నువ్వు చాలు. ఐఎమ్ విలాస్, వాళ్ళకి దూరపు చుట్టాన్ని. మరి దగ్గరికి వెళ్ళలేదు? ఐ హేట్ ఫ్యూనరల్స్ బ్రో, బట్ ఐ లైక్ దిస్ ప్లేస్. ఇన్ఫాక్ట్ రేటింగ్స్ లో దీనికి 4 out of 5 ఇచ్చారు. యుఎస్ లో అంతే బ్రో, హెయిర్ పిన్ నుంచి హెలికాప్టర్ వరకు అన్ని రివ్యూస్ మీద డిపెండ్ అవుతాం. ఐఎంఆర్ మోహన్ రంగా. వాళ్ళకి బాగా తెలిసినావాడిని. జస్ట్ తెలిస్తేనే ఇంత చేస్తారా? మన అవసరం కూడా ఉన్నప్పుడు ఎంతైనా చేయలేదు భయ్యా. ఐ లైక్ యర్ ఫ్రాంక్నెస్ బ్రో. మావులు కూడా నీలాగే. ఎలాగా? చాలా ఫ్రాంక్. సార్ వస్తున్నా సార్. చెప్పండి సార్. ఏమా రేపు ఇండియాకి టికెట్ ఇమ్మంటావా? ఏమా ఎప్పుడేమంటావు? లేదు సార్, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అందుకే వచ్చాను. ఓహ్ గ్రేట్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ బ్రో, జాబ్ వచ్చింది. పార్టీ ఎక్కడా? దగ్గరలో బార్ ఎక్కడ? సాల్వా కప్పి సన్మానం చేస్తారనుకుంటే దెబ్బేశారు భయ్యా. ఏమైంది? పూర్తిగా అయిపోయాను భయ్యా. హే,
నీకేం కావాలో చెప్పు బ్రో. ఉండడానికి ఇల్లు కావాలా, షాపింగ్ కి తోడు కావాలా, తిరగడానికి కారు కావాలా? అవన్నీ మెయింటైన్ చేసే జాబ్ కావాలి భయ్యా. ఉందన్నావు. వాళ్ళు ఉంచుకుంటారు అనుకున్నాను భయ్యా. అమ్మ చచ్చిపోతేనే ఇండియాకి రాని వరస్ట్ ఫెలోస్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు బ్రో? వచ్చాకే అర్థమైంది భయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే పైన కింద ర్యాప్ ఆడేస్తుంది భయ్యా. ప్లీజ్ భయ్యా నాకు జాబ్ వచ్చే వరకు మీతోనే ఉంటాను భయ్యా. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను భయ్యా. ఆ? కాదనకండి భయ్యా, ఏదో ఒకటి చేయండి భయ్యా. ఏంటి వీడికి జాబ్ నేనే చూడాలా? మా బాస్ ఒకడు ఉన్నాడు బ్రో, భయ్యా ఆడిని అడగొచ్చు గాని వాడు వీళ్ళకంటే వరస్ట్ ఫెలో. షూ నాకు ఇస్తాను భయ్యా. మంచినీళ్ళు తాగినా మంటకేస్తుంది భయ్యా. అది మందు బ్రో. ముందే చెప్పొద్దు భయ్యా. ఐఎమ్ సారీ మ్యాన్. బ్రో నిన్ను నాతో పాటు రూమ్ లో ఉంచుకుంటానులే బ్రో. క్రేజీ గాయ్. ఏంటో భయ్యా తాగితే బాగుంటుంది అంటారు, ఇదేంటి భయ్యా ఇంత చిరాగ్గా ఉంది? మొదట్లో అలాగే ఉంటుంది బ్రో, తర్వాత నాలాగా ఎక్కేంత వరకు తాగాలి. ఎక్కాక దించొచ్చి చెప్తా. సరే భయ్యా. ఐఎమ్ సారీ మేడం. లోపలిది బయటకు వచ్చేలా ఉంది. ఈ లోపల మనమే బయటకు వెళ్తే బెటర్ ఏమో. సారీ సారీ అక్క, సారీ 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 అక్క. ఓ గాడ్, ఓ గాడ్. Is everything all right here? Yeah, he's my boyfriend. I just came to pick him up. Are you sure? Yeah, All right, have a good night. thank you. టైంకి నీ బ్రెయిన్ బానే పనిచేసిందే. మందు కూడా బాగా పనిచేస్తుందండి. ఏంటి బాబు నీ ప్రాబ్లం? నాకు జాబ్ కావాలండి, జాబ్ కావాలి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? ఆల్రెడీ ఆ అంకుల్ గారు మిడిల్ డ్రాప్ చేస్తాడండి. అంకుల్ ఎవడు? సరోజ గారు అబ్బాయి అండి. సరోజ గారు ఎవరు? మనకు బాగా కావాల్సిన వాళ్ళండి. ఏమే వాడితో మీటింగ్ ఏంటి? కారాపి దింపే. రా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తాగిస్తున్నాడే, నేను పట్టుకోను. నేను చేసిన చాలు, ఇంకా పద, లెట్స్ గో. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? ఏంటి రాత్రి ఇంత జరిగిందా? ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏమో భయ్యా బాగా ఎక్కేసింది, అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇట్స్ స్కేరీ. మా బాస్ గాడు ఇంకా స్కేరీ. లెట్స్ గో. సూట్ కదా ఉన్నావు, మళ్ళీ సూట్ ఒకటి నీకే కడుపు వచ్చినట్టుంది. అవునా? లీవ్ కావాలంటే లీవ్. మళ్ళీ ఆఫీసులో కాలేరా బాగానే స్ట్రోక్ ఇచ్చాడుగా దరిద్రుడు. ప్రతి బోర్డు అమెరికా వచ్చాడు. సార్ ఏమైంది సార్? పెళ్ళాం ప్రెగ్నెంట్ అంట, లీవ్ అడిగాడు. ఇచ్చారా? పర్మనెంట్ గా ఇచ్చా. సార్ మా ఫ్రెండ్ సార్. హలో సార్. నిన్నే యుఎస్ వచ్చాడు. కొత్తగా ఉందా? కంగారుగా ఉంది సార్. I will tell you a small story. New York is a small place. It's spread over 13,000 widths and 15,000 breadths. ఇంతకే ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఈ మ్యాన్హెటన్, బ్రూక్లిన్ ఉన్నాయనుకోరా, ఇవి మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ టైప్. అదే క్వీన్స్, బ్రాన్స్ ఉన్నాయనుకో, మన బోరబండ, చంద్రాయణ గుట్ట టైప్. పోతే మన జెర్సీని తీసుకోరా, అది మన వనస్థలపురం టైప్. పేరుకి హైదరాబాద్ ఉంటుంది కానీ విజయవాడ దగ్గరగా ఉంటుంది. ఎక్కడుంటావు? వనస్థలిపురంలో సార్. ఎక్కడెక్కడ ఉంటావు? జెర్సీ సార్.
జెర్సీ అంటే నాతో పనేంటి? సార్ మావాడికి H1B చేయిస్తే ఇక్కడే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్. పేపర్స్? దేవుడా 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 ప్లీజ్ దేవుడా. థర్డ్ క్లాస్. అవును సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నువ్వు 9 to 6 ఆఫీస్కి పనికిరావరా, ఆఫ్టర్ 6 కంపెనీకి పనికి వస్తావు. భయ్యా చెప్పు. సార్ లాస్ట్ మంత్ ఒకడికి ప్రాసెస్ చేశాం కదా సార్. వాడి మార్కులు ఏంటి, వీడి మార్క్ షీట్స్ ఏంటి, వాడి పర్సంటేజ్ ఏంటి, వీడి పెంట్ ఏంటి? నేనైతే వీడి మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాసెస్ చేయలేను. కావాలంటే నువ్వే $7,000 పెట్టుకో, ప్రాసెస్ చేసి పెడతా. $7,000 భయ్యా. వీడు మనకొద్దు. భయ్యా ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో బావా, సన్మానం అయిందా? సెలవు కప్పారా? అది ఎప్పటికీ 2 సార్లు ఫోన్ చేశాడు బావా, డబ్బులు పెడుతోంది. $1 కొడతాను బావడని చెప్పాను నేను. మనం తక్కువ ఏంటి నీకెందుకు బావా, నువ్వు కుమ్మే బావా. అంతే బావా, సూపర్. హలో హలో హలో. అమ్మాయి అమెరికా ఫోన్ అంటారా, 150 సార్లు చేస్తే ఒకసారి అందుద్ది ఇది. హలో హలో నాన్న, ఎలా ఉన్నారు? శవాన్ని చేర్చావా? నిన్నటి నుంచి చేరావా అని మీ అమ్మ తెగడుగుతోంది. తిన్నారా? నీకు సూట్ అవని క్వశ్చన్స్ అడక్కు. ఏమిటి కాలిటి పడింది? ఏం లేదు, ఒక 5 లక్షలు ఏమైనా సర్దగలరా వీసా ప్రాసెసింగ్ అని. వాళ్ళు దొబ్బేమన్నారా? ఈ సంబరం కూడా అయిపోయిందనమాట. కావాలంటే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను, అంతేగాని 1,00,000 ఇవ్వు, 1,00,00,000 ఇవ్వు అని ఫోన్ చేయకు. హ్యాపీగా ఇంటికి వచ్చేసాయి. మన ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అలాగే ఏదో మూల నిన్ను పెట్టుకుంటాను. డబ్బులు ఇవ్వడు గాని ఎదవ కౌంటర్లు ఒకటి. ఏంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, లక్షలతో కూడుకున్న పని. కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతామని. బ్రో నా దగ్గర $1,000 ఉన్నాయి బ్రో, అంతకంటే ఎక్కువ నేను సర్దలేను. ప్లీజ్ భయ్యా ఏదో చెయ్యి భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ 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 భయ్యా. మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తాను, బట్ హోప్స్ అయితే పెట్టుకోకు. ఓకే చెయ్యి భయ్యా, చెయ్యి భయ్యా, ప్లీజ్ భయ్యా, చెయ్యి చెయ్యి చెయ్యి. బ్రో వెయిట్, బ్రో వెయిట్, ప్లీజ్ డోంట్ టచ్. హలో అంకుల్, ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. ఓకే ఓకే అంకుల్, ఓకే. ఏమన్నారు భయ్యా, ఏమన్నారు భయ్యా, ఏం చెప్పారు భయ్యా? బ్రో ఎల్లుండి ఆయన ఇండియాకి వెళ్తున్నారంట, రేపు వచ్చి నిన్ను కలవమన్నారు. ఇక్కడ నుంచి ఒక 5 hours జర్నీ. యా. ఎప్పుడు వెళ్తున్నావు భయ్యా, ఎప్పుడు వెళ్తున్నావు చెప్పండి భయ్యా. వెళ్తున్నాం కాదు, వెళ్తున్నావు, నేను బిజీ. చీప్ గా ఫాస్ట్ గా వెళ్ళేదని చూడు భయ్యా. నాస్టీ గై. బ్రో నీ కార్పూలింగ్ అయితేనే కరెక్ట్ బ్రో. అంటే ఏంటి భయ్యా? అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లే వాళ్ళు ఒకళ్ళ ఎందుకు వెళ్తామనో లేదా డబ్బులు సేవ్ అవుతాయనో కార్ షేర్ చేసుకుంటూ ఉంటారు బ్రో. దట్ ఈస్ కార్ పూలింగ్. యువర్ కార్ ఇస్ బుక్డ్. థ్యాంక్స్ భయ్యా. పని అయితే అస్సలు పట్టించుకోవే, దుర్మార్గుడు. అవును భయ్యా, అక్కడ ఆవిడ ఏం చేస్తుంటారు? పల్లీలు అమ్ముతా ఉంటది, నీకెందుకు? సారీ భయ్యా. కీప్ ఇట్. నువ్వు నా జీవితానికి జియో సిమ్ కట్టే భయ్యా. పరిచయమైన తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్ ఇచ్చావు. మా అంకుల్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్, ఇన్ని ఆఫర్లు ఉండవు, జాగ్రత్త. ఓకే, కార్ ఎప్పుడు వస్తుంది భయ్యా? ఆన్ ద వే. ఈ దరిద్రుడేంటి ఇక్కడ? భయ్యా ఆ కార్ ముందేనా? ఏమో. ఓకే. హలో, ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటే ఉన్నానండి. ఇప్పుడే ఓ కార్ కూడా వచ్చాగింది. మీరెక్కడా? నువ్వేనా? నేనే. వీడా? వస్తున్నా ఉండు. నువ్వేనా? మీరు? నిన్నైతే చచ్చిన ఎక్కించుకోను. మొన్న రాత్రి చుక్కలు చూపించావు. మొన్న రాత్రి
ఆల్మోస్ట్ ఈఎంఐ లాగా ఉంది భయ్యా. ఆల్మోస్ట్ ఏంట్రా ఫోన్ పగలు కొట్టేసి. అయ్యో రామా, అలా జరిగిపోయిందా? తాగింది 3 పెగ్గులే మేడం, అయినా తల జెంట్ వీల్ లాగా గిర్రా గిర్రా అని తిరిగేసింది. అసలు నాకేం గుర్తు రావట్లేదు మేడం. అయినా కూడా ఎక్కించుకోను. భయ్యా వై మేడం, మీ కాలు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, లైఫ్ ఉండదు మేడం. ప్లీజ్ మేడం, కావాలంటే మీరు ముందు కూర్చోండి, నేను వెనక కూర్చుంటాను. అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు. నేను నీకు డ్రైవర్లా కనబడుతున్నానా? అయితే పక్కన కూర్చుంటాను మేడం. పొరపాటున కూడా మాట్లాడను. ప్రామిస్. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాన్ సెన్స్ ఎక్కువైనా సెన్సిబుల్ గా, పెద్దగా హార్మ్ఫుల్ కాదు. యూ కెన్ ట్రస్ట్ మీ. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. హలో హలో సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ ని. స్టార్ట్ అయ్యాను సార్. 5 hours లో మీ దగ్గర ఉంటాను సార్. నో ప్రాబ్లం. విల్ మీట్ ఓవర్ బ్యూటిఫుల్ లంచ్, టాక్ అబౌట్ ఇట్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్, బాయ్. మ్యూజిక్ లో ఏమైనా చాయిస్ ఉందా మేడం? అదే జాజ్, బ్లూస్, స్టెప్ స్టెప్, ట్రాన్స్, ఆపరా. బీట్ సాంగ్స్ ఉన్నాయండి? అంటే కేవ్ కేక, రత్తాలు రత్తాలు, పువ్వాయి పువ్వాయి. అర్థమైంది. ఏంటి మేడం ఇది? ఆపరా. దీని ఆపరా? కుదరదు. పర్లేదండి. దీని ఓపెరా గానీ బాగా నిద్ర పట్టిందండి. చాలా ఫ్రెష్ గా ఉందండి. ఎక్కడి వరకు వచ్చామండి? అక్కడే ఉందాం. మేడం చెప్పాను కదండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని. పక్కన ఎవరైనా పడుకుంటే నేను డ్రైవ్ చేయను. ఇంకా లైఫ్ లో పడుకోను. ప్లీజ్ మేడం, వెళ్ళండి ప్లీజ్. ఎందుకు ఆపారు మేడం? Hi folks, license and registration please. Step out of the car. Can you please check the registration number 37? మేడం మేడం, ఓ 5-10 ఇచ్చి తెగొట్టేయండి. అప్పుడు 5 ఏళ్ళో 10 ఏళ్ళో లోపలేస్తారు. అమ్మని. You got 12 points here. I got to take in the vehicle. If you like, you can come down to the PC or to the court and then get your car back. కార్ ఇక్కడే వదిలేసి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసి తెచ్చుకోవాలంట. మేడం మేడం, దిస్ ఇస్ నాట్ లెగ్ మేడం. ఫాదర్ సీరియస్ మేడం, డాక్టర్ కాలింగ్ మేడం, మదర్ క్రయింగ్ మేడం, సిస్టర్ బ్యాంగింగ్ హెడ్ మేడం. దట్స్ మై కార్ స్పీడింగ్ మేడం, దిస్ బ్రదర్ గోయింగ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ సేవ్ మీ. Okay, please calm down, please. I can't leave the car, but I'll let you go on human grounds. అంటే అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం? హలో సార్, నేను సార్. చెప్పు, వచ్చావా? ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్, ఇక్కడే స్టక్ అయిపోయాను సార్. ఇంకో 2-3 గంటలు పడుతుంది సార్. నో ప్రాబ్లం. విల్ మీట్ ఓవర్ బ్యూటిఫుల్ స్నాక్ విత్ అ కప్ ఆఫ్ టీ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. Hey, what's up? God is up. నా మీద కోపంగా ఉందా? దేనికండి? లేదు, నా వల్ల నీకు లేట్ అవుతుందని. మందు కొట్టి పడిపోతేనే షాల్ కప్పి నీళ్ళు ఇచ్చారు. మీతో నాకేముంటుందండి? బేసిక్ గా నా ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి. నిన్ను చూస్తుంటే నీకు యుఎస్ కి ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేదు. అసలు ఇక్కడికి ఎలా వచ్చా? నేనేదో సవాన్ని పట్టుకుని వచ్చానులేండి. ఏంటి? సరోజ గారని మనకు బాగా కావాల్సిన వాళ్ళు చిన్నప్పుడు ఓ వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారులేండి. ఏం అడ్వైస్? అది చెప్పడానికి ప్లేస్, టైం, ఫీల్ ఉండాలండి. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇంతకీ మీ పేరేంటండి? మేఘా సుబ్రహ్మణ్యం. మేఘా గారు? మేఘా కాదు, మేఘా. ఒత్తుఘా పిలు. మేఘా సుబ్రహ్మణ్యం గారు. నీ పేరు? మోహన్ రంగా. ఒత్తులేదు, ఒత్తినే పిలిచేయచ్చు. అమ్మో, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈయనేమంటారు? నైస్ మీటింగ్ యూ మిస్టర్ అమ్మా మోహన్ రంగా. నైస్ మీటింగ్ యూ మిస్ మేఘా సుబ్రహ్మణ్యం. ఆల్ ది బెస్ట్ నీ ఇంటర్వ్యూకి. చంపేస్తానండి. I'm sorry. I'm so sorry. I'm sorry. ఆప్రని అయ్యా. I'm sorry. Sorry.
హలో, ఎక్కడి వరకు వచ్చావు? ఇంకో గంట పట్టేలా ఉందండి. టైం సెన్స్ లేదంటే ఇడియట్. కలవకుండానే తిడతాడేంటండి? నో ప్రాబ్లం. విల్ మీట్ ఓవర్ బ్యూటిఫుల్ డిన్నర్ విత్ గ్లాస్ ఆఫ్ వైన్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. ఇంకా లేట్ చేస్తే కొడతాడండి. ఇలా వెళ్తే చీకొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం, ఏంటండి అది? ఇది నా షర్ట్. ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిలు ఏముందండి? ఇది నా సెంటిమెంట్ షర్ట్. నేను చచ్చినప్పుడు ఇవ్వను. మేఘా గారు, Get up. ఏంటి? ఏమండి, ఇంత దూరం కలిసి వచ్చాం. ఒక్క గంట ఓపిక పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ అండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చావ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నానండి? సనీ లియోన్ సిస్టర్ లా ఉన్నావు. ఏంటో మీ అభిమానం అండి, గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చేస్తున్నారు. పదండి వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో, లోపల ఏమంటాడో ఏమో. సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ని. ఫోన్లో డిన్నర్ ఫస్ట్. ఓకే సార్. మంచి స్కూల్లో గానీ కాలేజీలో గానీ చదువుకోలేదు. ఎందులోని సరైన మార్కులు లేవు. కొన్ని టైం సెన్స్ ఉందా అంటే అది లేదు. ఇక ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చెయ్యాలనిపించలేదు. ఒక్క రీజన్ చెప్పు, ఎందుకు ఎందుకు నేను నీకు డబ్బులు స్పాన్సర్ చేయాలి? జస్ట్ టెల్ మీ, గివ్ మీ వన్ రీజన్. జస్ట్ గివ్ మీ వన్ రీజన్. బట్ గివ్ మీ వన్ రీజన్. వై షుడ్ ఐ స్పాన్సర్ యు? అంకుల్, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పు. మీరు చెప్పింది 200% కరెక్ట్ అంకుల్. నాకు కూడా వీడి మీద అదే ఇంప్రెషన్. ఈ రోజంతా నేను వీడితోనే ఉన్నాను అంకుల్. వీడు యుఎస్ ఎలా వచ్చాడో తెలుసా? ఒక శవాన్ని పట్టుకుని. కరెక్ట్, నాది కూడా సేమ్ రియాక్షన్. పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేశారు అంకుల్? వాడిని వదిలేశారు. వాడు వేసుకున్న షర్ట్ కూడా నాదే అంకుల్. వాడి షర్ట్ మీద కాఫీ పడితే వేసేసుకున్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిలది అబ్బాయిలది ఏముందన్నాడు అంకుల్. వీడికన్నా ఐటమ్ ని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అంకుల్. మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు, నేను ఇండియా వెళ్ళిపోవచ్చు, వీడు మాత్రం ఇక్కడే ఉంటాడు అంకుల్. ట్రస్ట్ మీ అంకుల్. ఇండియా నుంచి ఇక్కడి వరకు వచ్చాడంటే కదలడం, ఎదగడం కాదు. ఒక్కసారి ఎదిగే ఛాన్స్ ఇవ్వండి, మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా చేస్తాడు. వాడెప్పటికీ నాకు నచ్చట్లేదు, కానీ నువ్వు చెప్పింది నచ్చింది. నీకోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చెక్ బుక్. ఏమైంది బాబు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, నా లైఫ్ లో ఇంత హెల్ప్ నాకెవరు చేయలేదండి. మా నాన్న కూడా చేయలేదండి. మేఘ గారు, మీకోసం నేనేమైనా చేస్తానండి. నా పాలిట అమెరికాలో వచ్చిన దేవతండి మీరు, దేవత. లేబే. అబ్బో, చెప్పండి మేఘ గారు, నేను మీకు ఎలా సహాయపడగలను? నీకు అవును అనడం వచ్చా? వచ్చండి. నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. 3 కాదు 30 సార్లు అంటానండి. ముందే షర్ట్ మార్చుకో, చూడలేక చేస్తున్నాం. వెళ్దాం పదా. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? హే హాయ్ మేఘా. హలో అండి, మోహన్ రంగా, ఎంఆర్. కూల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీ మదర్ నీ గురించి చాలా చెప్పింది. ఫైనలీ వి ఆర్ మీటింగ్. కమ్ గివ్ మీ ఎ హగ్. మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? అవును.
ఐ లైక్ యూ ఫ్రాంక్నెస్. పెళ్లికి ముందు ఎంత క్లియర్ గా ఉంటే అంత బెటర్. కమాన్ బాస్, మనం మెగా గురించి మాట్లాడుకుందాం. తను నీతో మాట్లాడడానికి రాలేదు. అవును, మరి ఏం చేయడానికి వచ్చాడు? తను నేను కొట్టడానికి వచ్చాడు. యు గోయింగ్ టు హిట్ మీ? ఐ మీన్ నన్ను కొడతాడా? అవును. నీ అబ్బా! రేయ్! మీరు మామూలు కాదండి. వాయిదాల్లో విడాకులు ఇచ్చినట్టు నాతో అవును అవును అని చెప్పించి మీ పెళ్లిని మీరే చెడగొట్టించారుగా. వామ్మో, అయినా వాడమ్మగాడండి. అమ్మాయిలు చూడడానికి అబ్బాయిలు వస్తారు గానీ వాడి కోసం మీరు రావడం ఏంటండి? నాకు నచ్చలేదండి. ఆ రోజు వాడిని కలవడానికి వెళ్తేనే నైట్ నువ్వు తగిలావు. ఓ నీ వల్లే ఇంత దూరం వచ్చాను. ఐ సీ. కాబట్టి నీతోనే చెప్పించా. చెల్లైపోయింది. మహానుభావులు. ఆడికి దొరికామంటే మనం అయిపోతాం. ఇంకేమన్నా ఊరు వెళ్దామా? పదండి. చాలా టైర్డ్ అయిపోయానండి. మేఘ గారు, చెప్పానా నీకు? తెలుసు. ఘ ఒత్తు ఘ మేఘ గారు. థ్యాంక్స్ అండి. సో సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్. బాయ్. నువ్వెప్పుడొచ్చావు ఇండియా నుంచి? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫోన్ చేసి రావచ్చుగా. ఆ అబ్బాయిని కలిసావా? నాన్న ఎలా ఉన్నాడు? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? చెల్లి బానే ఉందా? మేఘా, కెన్ వి టాక్ సీరియస్లీ? కాలేజ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అశోకం. గాడ్, ఇది ఎప్పుడు ఇంది? ఈ దరిద్రం కూడా జరిగిందనమాట. ఈ మాత్రం దానికే సంబరపడిపోకు. ఏడాదికి 2 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో 60,000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో నువ్వు ఉంటే ఆనందపడు. థ్యాంక్ యూ సార్. పద్దు, నీకు అర్థం కాదే ముద్దు. మేఘా, ఆంటీతో కొంచెం పొలైట్ గా మాట్లాడాల్సింది. లైట్లే. 1 minute. హలో. యా, మేఘ గారు, ఇప్పుడే మీరు గుర్తొచ్చారండి. అవునా? దేనికి? జస్ట్ ఇప్పుడే బాస్ కి చెక్ ఇచ్చాను. దానికి కారణం మీరే కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడే గుర్తొచ్చావు. మీకు దేనికండి? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి వేయాల్సిన డ్రెస్ ఒక అబ్బాయికి వేశారు. ఆపండి ఆపేయండి చాలు. సో సో కలుద్దామా? ఏంటి బాబు, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, జీవితం రక్తికి విరక్తికి మధ్యలో ఉంది. తెలుగులో చెప్పు. మీరు చెక్కిప్పించారని ఆనందపడాలా, వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడాలా, అర్థం కావట్లేదండి. ఏముంది, రాకపోతే ఇండియాకి వెళ్ళి జాబ్ చేసుకుంటావు. ఎక్కడైనా అదే వర్క్. అదే వర్క్ 60 రెట్లు ఎక్కిస్తున్నప్పుడు ఇక్కడ చేయడమే కరెక్ట్ కదండి. సరే, బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కారు కొనుక్కుంటానండి. పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత ఏముంటుందండి, మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. కట్నం తీసుకుంటావా నువ్వు పెళ్లికి? నా కాదండి బాబు, రేపు పిల్లలకి సేఫ్టీ ఉండాలి కదా. అమ్మాయి లావుగా ఉంటే? లైఫ్ చేస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ, నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. మీరు అలా మాట్లాడితే నేనేం చేయలేను. నీలాంటి లైఫ్ లోకి ఏ అమ్మాయి వచ్చినా 1 minute కూడా ఉండలేదు. ఏమండి, ఎంత చెట్టుకి అంతే గాలండి. నీతో డిస్కషనే వేస్ట్.
నీదో మేల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఆపండి బాబోయ్ ఆపండి. ఒకటి చెప్తా వినండి. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం, అంతే. సరిగానే ఆకలిస్తుంది, తిందామా? ఈ రోజు కాదు, రేపు మా ఇంటికి వచ్చాయి లంచ్ కి. బాయ్. ఓకే. కొంప పెద్దగానే ఉంది భయ్యో. నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు కంట్రోల్ చేసుకో. సారీ భయ్యా. అయినా ఇప్పుడు నేను అవసరమా? భయ్యా చాలా రోజుల తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇవన్నీ కలిపి దా భయ్యా, దా దా దా, పద పద. ముద్దపప్పు, ఆవకాయ. మేము ఉండేది కూనూరులో అయినా మమ్మీది హైదరాబాదే. హైదరాబాద్ అంటే మమ్మీకి చాలా ఇష్టం. మామ్, ఇన్ఫాక్ట్ వీళ్ళది హైదరాబాదే. ఓ నైస్. ఎక్కడమ్మా హైదరాబాద్ లో? జూబ్లీ హిల్స్ ఆంటీ. ఓ నైస్. మీదెక్కడమ్మా? అమీర్పేట ఆంటీ. ఓ నైస్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ ఆంటీ. ఓ నైస్. మీ నాన్నగారమ్మా? బిహెచ్ఎల్లో క్లర్క్ ఆంటీ. ఓ నైస్. ఏమండి, మీ అమ్మగారు ఓకే నైస్ కి మధ్యలో నన్ను చాలా ఎందుకులేండి. Did you say something? ఎస్ ఆంటీ. పిజ్జా చాలా బాగుందంటీ. డెజర్ట్స్ ఇంకా బాగుంటాయి. మీరందరూ అంత మంచి ఫ్రెండ్స్ కదమ్మా. చెప్పండి దానికి. థ్యాంక్స్ ఆంటీ. ఆ అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? మామ్, షీ హస్ గాట్ సచ్ ఎ నైస్ మ్యాచ్. మేఘాకి మీరన్నా చెప్పొప్పించండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆంటీ? హిస్ అ జాకీ. జాకీ అంటే రేడియో జాకీనా ఆంటీ? నో, అతనికి స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. హిస్ అ జాకీ. ఐ లవ్ హార్సెస్. ఓ యూ టు, మీ టు. గోరు భయ్యా. మామ్, ఇన్ఫాక్ట్ ఎంఆర్ కూడా జాకీనే. ఓ నైస్. ఎప్పటి నుంచి అమ్మా నువ్వు జాకీ? 10th నుంచి అనుకుంటా అంటే. ఓ నైస్. తను 6th నుంచే జాకీ. వావ్, సో లక్కీ రేమేగా యువర్ 6th నుంచి జాకీ అంట. అంటే ఇన్ఫాక్ట్ మధు కూడా జాకీనే అంటే. లేదు బ్రో, ఐఎమ్ నాట్ అ జాకీ. నేను చూసాను కదా భయ్యా, నువ్వు కూడా జాకీనే. అంటే అంకుల్ కూడా జాకీయేనా? నోమా, హిస్ అ విఐపి. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. ఎందుకు నవ్వుతున్నారు? జాకీ అంటే అదా బ్రో. అందుకేనా నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. మేఘ గారు, భోజనాలు ఎలా ఉన్నా గానీ మీ అమ్మగారితో టైం పాస్ అదిరిపోయిందండి. ఎస్. ఏంటండి ఆలోచిస్తున్నారు? లేదు, అసలే వీకెండ్. అమ్మ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఉద్దేశం ఏంటండి? ఉన్నట్టు ఇక్కడ నుంచి ఎట్టైనా పారిపోతారా ఏంటి? నోవే. యా. అవును, ఇది నా ప్రెజెంట్. దేనికండి? నేను పెద్ద తాగను కదా. ఇది తాగడానికి కాదు, లైఫ్ లో మళ్ళీ మనం కలిసినప్పుడు ఓపెన్ చేయడానికి మెమరీ. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే, ఎవరూ లేరండి. మీరెవరన్నా ఇష్టపడ్డారా? టైం వేస్ట్. అసలు ఇద్దరు జనాలకు సంబంధం లేకుండా గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారండి బాబు. కరెక్ట్ గా చెప్పారండి. మేఘ, పెళ్లిష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇలా తప్పించుకుని తిరుగుతుంటే ఏంటి అర్థం? నీకిష్టం లేకపోతే బలవంతంగా మేమేం పెళ్లి చేయం కదా. లవ్లీ సాంగ్, లవ్లీ వెదర్, లవ్లీ వైన్ బాటిల్. లెట్స్ హావ్ ఫన్ బ్రో. భయ్యా, అన్ని తాగడానికి కాదు భయ్యా, కొన్ని దాచుకోవడానికి కూడా. మోహన్ రంగా కాదు, మోహన రాగం. ఓ, నేనేదో అబ్బాయి పేరు అనుకున్నానులే. అర్థమైందిలే. మేఘాని కలవడానికి వెళ్తున్నాను. నిన్ను అడిగితే బిజీగా ఉన్నావు అని చెప్తాను. నువ్వు అదే చెప్పయ్యా. ఎందుకు బ్రో? ఎందుకంటే ఐ వాంట్ టు మీట్ హిమ్ అలోన్. నీకెందుకు కదా? తనతో ఉంటే టైమే తెలియట్లేదు భయ్యా. ఆడంత ఫేర్ గా నేను ఎవరిని చూడలేదు. మనసులో ఏది పెట్టుకోడు, ఏదన్నా బయటికి మాట్లాడేస్తాడు. ఇదంతా కొంచెం తొందరగా అనిపించట్లేదు నీకు?
తొందరగా ఉంది భయ్యా, ఇంకో 6 నెలలు ఆగినా ఇదిగా చెప్తాను తనంటే ఇష్టమని. అదేదో ఇప్పుడే చెప్పేస్తాను. అసలు వాడి లైఫ్ స్టైల్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? ఎందుకు సెట్ అవుతుంది భయ్యా? కార్ కొంటేనే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కార్ రోడ్డు మీద ఆపేస్తేనే కార్ వదిలేసి వెళ్ళిపోయింది. తనకు నీకు చాలా తేడా ఉంది బ్రో. ఏదో ఓ చోట కుదురుగా కూర్చోవు, వాడేమో ఇక్కడే ఓ లైఫ్ చూసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అసలు వాడికి నీకు ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నావు? అవన్నీ ఆలోచించలేదు భయ్యా. బ్రో ఒకసారి ఆలోచించుకో. మేఘా పెళ్లి సంబంధం చెడగొట్టినప్పుడు నువ్వే అన్నావు, ఆడంత బాగుంటాడు, ఆడంత సెటిల్ అయ్యాడు, ఆడికంత డబ్బుందని. ఆడనే కాదండి, నిన్నెలా ఒప్పుకుంటుంది బ్రో? నువ్వు ఆంటీ చెప్పిందేది చేయవు, అలాగని ఆవిడ చెప్పిందేది కాదనవు. నువ్వు వాడంటే ఇష్టమని చెప్పేసి ఇండియా వెళ్లేసి కూర్చున్నావనుకో, వాడు నీ గురించి అన్ని వదిలేసుకుని వస్తే అది వాడి లైఫ్ కి ఎంత వరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో. నాకేమనిపిస్తుందో నేను చెప్పాను, తనకేమనిపిస్తుందో నీకే తెలియాలి. నిన్న డెఫినెట్ గా ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది భయ్యా, మనమే వెళ్ళలేదు. ఫీల్ అయినట్టుంది, ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. హలో, అర్జెంట్గా నువ్వు ఆఫీస్కి రా. ఈడక్కడ రాంగ్ టైంలో చేస్తాడు. పద్మజ పాల్ అని ప్రింట్ చేయమంటే పద్దు అని ముద్దు పేరు ఎందుకు ప్రింట్ చేస్తా? మొద్దు సార్. నీ జీవితంలో ఇంకో దరిద్రం కూడా జరిగింది. ఇక్కడికి నువ్వు రావడం ఒక దరిద్రం, నీకు ఒక డబ్బులు పెట్టడం ఇంకా దరిద్రం, నీకు లాటరీలో వీసా కూడా రావడం అనేది అన్నిటికన్నా పెద్ద దరిద్రం. ఇన్ని దరిద్రాలు నీకు జరిగిన మేలంటే చెప్పనా? నేను నీకు ఉద్యోగం ఇవ్వడం, ఇది నా దరిద్రం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కొన్ని రోజులు పడుకుందాం అనుకుంటున్నా. బ్రో హాయ్, చెప్పే. ఇప్పుడే తెలిసింది మేఘా ఇండియా వెళ్ళిందంట. ఆశుకి ఏమైనా ఫోన్ చేయమంటావా? వద్దు భయ్యా, మనకు చెప్పకుండా వెళ్ళినప్పుడు అడగాల్సిన అవసరం లేదు. టేక్ కేర్ బ్రో. హలో, వాళ్ళేమన్నా కలిసారా? నా కోసం కాల్ చేసావనుకున్నా. లైట్ తీసుకో, వాళ్ళు కనీసం కాల్ కూడా చేయలేదు. సరే బాయ్. హాయ్ నాన్న. మీ అక్క ఏం చేస్తుంది? మొన్న పడుకుంది, నిన్న పడుకుంది, ఈరోజు ఏం చేస్తుందో తెలియదు. ఏ రోజు గురించి అడిగావు? అది నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా గదిలోంచి బయటికి రావట్లేదు. బయట అలా తిప్పు గాలికి. సరే నాన్న. సార్, పనికిరామనుకున్నాను, పనికొస్తావు. పని చూడు. సార్, నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చాను, వాడికి చెప్పకుండా వచ్చాను. వాడంటే నాకు ఇష్టమా కాదా? వాడవుడు తీగనంది భయ్యా. వేమన గారికి బీర్ మీద గ్రిప్ లేదు కానీ తాగా బీర్ కూడా తీగనంది భయ్యా. నమ్మట్లేదా? సార్ నాకు చూడు. ఆహా, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు గారు. ఏం రాశారండి? ఈ రాసే వాళ్ళంతా అబ్బాయిలే కదా, అందుకే అమ్మాయిలంతా విలన్స్ గా పిక్చరైజ్ చేస్తుంటారు. ఓయ్, అక్క ఈ వయసులో ఎవరినో లవ్ చేసినట్టుంది, అందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది. నర్మయ్, ఇలాగే తింటే చెప్పు మీ అక్కకి లైపో చేయిస్తానని. పెళ్లి కాదు లేదంటే. Hi guys, Hi, please sir. come. Morning, sir. I'm promoting MR. Congratulations. Congratulations, Emma. థ్యాంక్స్. Congratulations. థ్యాంక్ యూ. పార్టీ బ్రో. థ్యాంక్స్ Party, Emma. చందు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదక్క. ఇదిగో చికెన్ లాలీపాప్ తిను. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసుకుని నన్ను ఏం చేయమంటావు? పూర్తి కుదిరైతే దైద్యం అనుకోండి. కాఫీ తీసుకోండి. రే, ఏంటక్క బాధపడుతుంటే నవ్వుతుంది?
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి మీకు మా అమ్మకి ప్రాబ్లం ఉన్నట్టుంది. కోపం. ఏం రాశారు? ఏం రాశారు? క్యూరియాసిటీ. ఏం రాశారో చెప్పండి. నా పార్టీకి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు రాస్తూనే ఉన్నారు. అరే డామ్ ఇట్, నా పార్టీకి నేను మాట్లాడుతుంటే మీరు ఏం రాస్తున్నారు? ఫ్రస్ట్రేషన్. యూ కెన్ గో. డాక్టర్, నాకే ప్రాబ్లం లేదు. యాక్చువల్ గా నేను చాలా బాగున్నాను. అసలు మీరు ఎందుకు రాస్తున్నారు? అసలు మీరు ఎందుకు రమ్మంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ. యూ కెన్ గో. నాకే ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్ కో ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? యాక్చువల్ గా ఆ అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది యుఎస్ లో. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి కొన్నాళ్ళు తిరిగింది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టమో కాదో తెలీదు. బట్ వాళ్ళిద్దరూ ఒకరోజు కలుద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి కలవకుండానే వచ్చేసింది. ఆ గిల్ట్ ఫీలింగ్ లోనే ఉంది. తను చేసింది అసలు కరెక్టా కాదా అని ఆలోచిస్తుంది. అది కరెక్టేనా? అదేనా నీ ప్రాబ్లం? నాది కాదు, నా ఫ్రెండ్ది. అర్థమైంది. యూ కెన్ గో. యూ కెన్ గో మిస్ మేఘా సుబ్రహ్మణ్యం. ప్రాబ్లం సాల్వ్. ఎస్ మిత్ర. మిస్సెస్ సుబ్రహ్మణ్యం, యుఎస్ లో అమ్మాయి ఎవరినో లవ్ చేసింది. అవునా? టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. మేఘా, యుఎస్ లో ఎవరినైనా ఇష్టపడ్డావా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? డాక్టర్ మిత్రానే చెప్పారు. వాడి బొంద. వాడికి నా గురించి చెప్పలేదు, ఆశు గురించి చెప్పా. ఆశు ప్రాబ్లం ఇది అని చెప్పా. సో నీకే ప్రాబ్లం లేదా? నాకే ప్రాబ్లం లేదు. సంబంధాలు చూడొచ్చా? చూడు. This is our company 10th anniversary. I would like to say a few lines. దీన్ని ఇంగ్లీష్ లో కోట్స్ అనుకోండి, తెలుగులో జీవిత సత్యాలనుకోండి. కానీ వినండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ ఉమెన్ అంటాడు. ఎగ్జాక్ట్లీ సార్. బుల్షిట్. అర్థం కాలేదా? షాక్ అయ్యావా? మన ఆఫీసే తీసుకో. నా తర్వాత నా అంత ప్రోగ్రెస్ ఉన్నది వాడేనా? ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? నో సార్. ఎందుకంటే నాది డైవర్స్, వాడిది బ్రేకప్. సో సాడ్ సార్. లైఫ్ లో అమ్మాయి లేకపోతే ఆ ఫోకస్సే వేర్రా. రాకెట్ లో దూసుకెళ్ళిపోవచ్చు. యూనో, వాట్సాప్ లో రాత్రి ఆన్లైన్ లో ఉండం, ఇంటికి వెళ్లే ముందు మెసేజ్లు డిలీట్ చేసుకో, సిగరెట్ తాగినాక ఎవరైనా వాసన చూస్తారని మౌత్ వాష్ చేసుకో. లైఫ్ లో అన్ని వదిలేశాను, అందుకేనా మాకు ఇంత సక్సెస్. మీ ఫెంటాస్టిక్ స్పీచ్ లో నాకు మార్వెలస్ డౌట్ సార్. చెప్పరా? నాకు డౌట్స్ అంటే పిచ్చిరా. నేను మీలా మారిపోతున్నానా? అఫ్ కోర్స్ సార్. థ్యాంక్ యూ. భయ్యా, నేను వీడిలా మారిపోతున్నానా? తాగేస్తున్నారు సార్. నేను వీడంత లోనర్నా, వీడంత లూజర్నా, వీడంత సాడిస్ట్ నా? ఇరిటేషన్ నాది. నేను నీలా అవుతున్నాను, నువ్వు నాలా అవట్లేదు. వినో, నాకిప్పుడే అర్థమవుతుంది భయ్యా. జీవితంలో మనకంటూ అమ్మాయి ఉండాలి, లేదంటే ఇదిగో ఈ ఎదవలా తయారవుతాం. భయ్యా, రే ఫస్ట్ టక్ తీరా. గ్లాస్ ఇవ్వండి సార్. హోల్డ్ ఇట్, డోంట్ డ్రింక్. టక్ తీబే. జీవితంలో మనకంటూ ఓ అమ్మాయి ఉండాలిరా. ఎందుకంటే ఇలాంటి దరిద్రం కొట్టు బట్టలు వేసుకున్నప్పుడు బయటికెళ్తే జనాలు నవ్వుతారా అని చెప్తారు. తెచ్చుకుంటే గాని రా నవ్వు, డబ్బు వస్తుంది కదా అని చేసే పని. మనం ఇష్టపడిన అమ్మాయి మనతో లేదనే నిజం. ఈ మూడు కరెక్ట్ కాదు. అవునరా, ఆయన ఇది వరకు లైఫ్లో అన్ని వదిలేస్తే సన్యాస్ అనేవాళ్ళు. ఇప్పుడేంట్రా సక్సెస్ అంటున్నారు. నాకైతే ఫుల్ క్లారిటీరా.
గంటలు మోగాయి. ఏంట్రా చెప్తాను బాబు. చెప్తారు వద్దు. ఇక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పొద్దు. బ్రో అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ 1 year లో ఏమేం జరుగుతుందో నీకేమైనా తెలుసా? బ్రో తనకి పెళ్ళి ఉండొచ్చు, పిల్లలు పుట్టుండొచ్చు, వర్స్ట్ కేసుతో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోతే రోజు సమర్ దగ్గరికి వెళ్ళి పువ్వు పెడతాను, కానీ వెళ్తాను. హే ఆషు, హౌ యు బేబ్? Good to లాంగ్ see you. టైం. Long time. How are you? ఏంటి ఇక్కడ? మదర్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? ఎంఆర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. తను ఇండియా వెళ్తున్నాడు. ఓ, అప్పుడెప్పుడు మయామిలో కలిసాం కదా. అప్పుడు మ్యామ్ నుంచి వచ్చిన తర్వాత కలుద్దాం అనుకున్నా, అసలు కుదరనే లేదు. మీరు వచ్చారా? మీరు రాలేదా? ఆ రోజు ఏదో పనిలో ఉండి నేను మీగా రాలేకపోయాం. అది మీరు వచ్చారా? అంటే యాక్చువల్లీ మాకు కూడా ఆఫీస్ లో చాలా బిజీగా ఉండి మంత్లీ టార్గెట్స్ అండ్ ఆల్ మేము కూడా రాలేకపోయాం. నో వి డిడ్ంట్ కమ్. ఆఫీస్ లో చాలా పని ఉంది. ఐ విల్ సీ యు. బాయ్. రెండు నిద్రలేని రాత్రులు, 9,000 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బాస్ ఆ రెడ్ జీప్. ఈ ఊర్లో బాగా వస్తున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? జిమ్ లో. ఈ ఊర్లో డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? టీ ఎస్టేట్. ఈ ఊర్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? రోడ్ల మీద. ఒక్కొక్కడు కాగితంలో ఉన్నాడు. అమ్మా ఎక్కడమ్మా? తీసుకొస్తున్నారు మన వాళ్ళు. ఓకే బాబు జాగ్రత్త అమ్మా. స్నేహి రే ఫోన్ ఇవ్వు. స్నేహి బావా వచ్చేసావా? నువ్వే కదరా మందు కొట్టి అన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. ఆ నూతన వధువులని ఆశీర్వదించడం నా వల్ల కాదు బావా, వెళ్ళిపోవని చెప్పే. నేను ఇక్కడ కదరా ఉన్నాను. ఉద్దేశించి వాళ్ళు అమ్మనానంట. పెళ్ళి అయిపోయింది. నైస్. విషయం చెప్పు. లాస్ట్ మినిట్ లో మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్తుంటే గుద్దేశారండి. కాలు ఇరిగిపోయింది. 6 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. గుద్దేసిన ఐజెట్ ఎవరు? అడుగో. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తవేంటి? ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్లేదంత గిల్టీగా ఫీల్ అయ్యావుగా. అసలు వాడు కూడా రాలేదంట. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? విలాసే చెప్పాడు. సరే బాయ్. ఎలా ఉందమ్మా అమ్మకి? ఇందాక బాలేదు, ఇప్పుడు పర్లేదు. తర్వాత ఏమవుద్దో తెలీదు. ఇది పిచ్చే. గట్టి కనకండి. అయినా ఫ్రాక్చర్ అయ్యేంత రెక్లెస్ గా గుద్దేసి నీడెట్ అవడం వాడే. వీడేనమ్మా? నువ్వేంటే ఇక్కడ? మీరేంటి సార్ ఇక్కడ? పెళ్లి కదా. మీరు చాలా గ్రేట్ సార్. లైఫ్ లో ఒక్కసారి కలిసినందుకే పెళ్లి చూడడానికి ఇంత దూరం వచ్చారంటే మీకు. చూడ్డానికి కాదయ్యా, జరిపించడానికి. పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆ రోజే చెప్పానుగా అమ్మాయి నాకు నచ్చిందని. సార్ విజిటింగ్ కార్డ్స్ అయిపోయాయి. ప్లీజ్ అందరూ బయటకు వెళ్ళండి.
అవుతుంది. ఇల్లు ఎవరిది? ఆ అమ్మాయిది. మరి బోకే వాళ్ళ అమ్మకి. ఇచ్చొస్తావా? సారీ చెప్పొస్తాను. అమ్మకా అమ్మాయికా? వెళ్ళొస్తాను. నేను కూడా రానా? నేనేమన్నా మందుబాటుకి వెళ్తున్నా ఏంట్రా పమ్మిగా సావ. ఓకే బావా. ఓకే. ఈడొచ్చాడండి. ఆంటీని కలిసి వస్తాను సార్. అలా గుద్దేసి ఇలా పూల బుక్కెళ్తే వచ్చేస్తారా? మీ ఊర్లో అలా కొద్దిగా అలాగే వచ్చేస్తారా? డ్రైవింగ్ రాకపోతే గ్రౌండ్ లో నేర్చుకోగానే ఇలా జనాన్ని పడి తొక్కించేస్తారా? నాకు వచ్చిన కోపానికి అక్కడే చెప్పేద్దాం అనుకున్నాను. చంపేస్తారా? ఈ టైంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క. హలో ఆంటీ. అది అక్క యాక్సిడెంట్ చేసింది తనే. ఓకే మీకే చాలు. అందరూ బాగా అప్సెట్ అమరా మరి అయినట్టు. ఏం చేస్తున్నావు? బాగా సెటిల్ అయ్యానంటే బాగా సెటిల్ అయ్యాను. పెద్ద కారు కొన్నాను. మీలాగే ఇల్లు కూడా కట్టిస్తున్నా అంటే పెద్దలే. బాగా విశాలంగా ఉంటుంది. మంచి మార్బల్స్ కూడా వేపిస్తున్నాను. పైన కార్పెట్ కూడా అంటే అంటే నా కార్డు ఉందండి. నా కార్డు కూడా ఇదిగోండి. ఏమైనా అవసరం ఉంటే. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అండి. ఇక్కడే. పెళ్లికి వచ్చి ఉంటాడేమో. అవునండి. పెళ్లికి వస్తే మండపంలో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం చేస్తున్నాడు? ట్రాఫిక్ లో స్ట్రక్ అయి ఉంటాడేమో. ట్రాఫిక్ లో ఉంటే ఎలా గుద్దేస్తారండి? కంగారుగా వస్తున్నాడేమో. టీ తాగుతారా? పిచ్చేదవా, నేను తాగేది కాఫీరా. అంటే మేఘా ఉందా? లేదు బాబు, వాళ్ళ సిస్టర్ ని పికప్ చేసుకోవడానికి స్టేషన్ కి వెళ్ళింది. ఓ ఓకే ఆంటీ. సరే ఆంటీ వెళ్తాను, పని ఉంది. ఓకే బాయ్. ఎట్లొచ్చాను ఆంటీ? బాయ్ అమ్మా. ఏంట్రా పెళ్లి పోస్ట్ పోయిన దాని స్టేటస్ పెడితే 100 లైక్స్ కొట్టారేంట్రా? ఐ హేట్ ఇట్ రా. సారీ సార్, నా వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. దాన్నే ఉందమ్మా, పర్లేదు, ఏం పర్లేదు. ఈరోజు కాపుతా రేపు. అందులో ఈ మధ్య పెట్టుడు ముహూర్తాలు బాగా వచ్చేసాయి కదా. నువ్వు బాగున్నావు కదా, అది ఇంపార్టెంట్. పోతే ఈ షామియానాలు, టెంట్ హౌస్లు, కుర్చీలు అంటావా, మనం పెట్టే ఖర్చులో అది పెద్ద ఖర్చేం కాదు. కానీ ఓ చిన్న డౌట్, పిలిస్తే రాకపోతే బిజీ అనుకుంటాం, పిలవకుండా వస్తే ఏమనుకోవాలి? నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, అలసిపోయి ఉంటావు, బాగా అలసిపోయి ఉంటావు. గెట్ సమ్ రెస్ట్. సార్ పిలవకుండా వచ్చాడని మీకెలా తెలుసు సార్? పరామర్శించడానికి వచ్చానన్న పశ్చాత్తాపం ఆడ కళ్ళల్లో ఏమన్నా కనపడుతుంది ఏంట్రా? ఆడి కళ్ళు ఇంకేదో వెతుకుతున్నాయి. ఈ టెన్షన్ లో మళ్ళీ భయ్యా ఫోన్. భయ్యా ఏం చెప్పు. బ్రో ఏమైపోయావు బ్రో? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ముందు మ్యాటర్ చెప్పయ్యా. నువ్వేమో తెగ ఆవేశంగా ఇండియా వెళ్ళిపోయావు. ఆ రోజు తను నిన్ను కనీసం కలవడానికి కూడా రాలేదట. అవునా? నీకేమో చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను బ్రో? ఆశ్వే చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? మనం కూడా ఆ రోజు కలవడానికి రాలేదని చెప్పాను. ఏమన్నా తప్పు చెప్పానా? ఎక్స్ట్రాడినరీగా చెప్పావయ్యా, నువ్వు అదే మెయింటైన్ చేయి. చెప్పు. చెప్పండి. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఆ రోజు యాక్చువల్ గా నేను చెప్పరా, నువ్వు ఒక్క సెల్ఫిష్వి. నీకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. వీలుంటే అక్కడే చచ్చిపోవాలి, అదే నీ ఉద్దేశం. అందుకే రాలేదు. అది సరే గాని ఇంతకీ ఆ రోజు మీరెందుకు రాలేదు? నేను చెప్పనా, బేసిక్ గా నువ్వు ఎస్కేపిస్ట్. ప్రతి దాని నుంచి పారిపోతావు. ఆ రోజు సంబంధం చూస్తే నాతో అవును 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 అనిపించావు. ఆ తర్వాత మీ అమ్మకి సంబంధం మాట్లాడదామని వస్తే మాతో పాటు మయామి పారిపోయావు. నీకంటూ ఓ స్టాండ్ లేదు. నువ్వు పిరికిదానివి, నువ్వు ఎస్కేపిస్ట్. గెట్ అవుట్. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్న ఎవడైనా బయటికి వెళ్ళొచ్చు.
నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది నాకేదో అర్థమైంది. అవునో కాదో అని కాల్ చేశా. వాడేనా బాధలో కూడా బాగున్నాడు. నోర్మల్ పదా. அந்த பொண்ணு பாருங்க நல்லா இருக்கல. కావాలంటే వెళ్ళి మాట్లాడు, నేనేం అనుకోనులే. ఈ మధ్య అబ్బాయిలకు మూడ్తో పని లేదు, ఎలా ఉన్నా విజిలేస్తున్నారు. నోర్మల్ నీ వరియా தெலுங்க இவன் பெரிய பவன் கல்யாண். சொல்லுங்க. నన్ను చూసి ఎవడరా విసిలేసింది? ఏయ్ ఉన్న ఇల్లడా ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. చెప్పండి, ఎవరు? నువ్వా? నువ్వా? ఆ? నువ్వా? నిన్ను చూసి కాదన్నా, అంత పొన్నును చూసి విసిలేసినాం. రారా రా. ఈ అమ్మాయినా? అవునన్నా. చెప్పరా, ఈ అమ్మాయి హైట్ ఉందా నేను హైట్ ఉన్నానా? నువ్వే ఉన్నావు. ఆ అమ్మాయి కలర్ ఉందా నేనున్నానా? నువ్వే ఉన్నావు అన్నా. అంటే నన్ను చూసేగా విజిలేసావు? కరెక్ట్ కదా? మగవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. ఏంటమ్మా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. రే, నాకు పరిగెత్తి ఓపిక లేదు. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడే ఉండి ఓ మాట అనుకుంటే బెటర్. సరేనా? ఎన్నడా సీరియస్? మీరు కామెంట్ చేస్తే నేను కామెడీ చేస్తానరా? ఇందాకేంట్రా ఏదో అన్నావు వరియా అని? అంటే ఏంట్రా? వస్తావా అని. ఎటు రావాలరా చెప్పు. ఎటు రావాలి చెప్పు. చెప్పరా, ఎక్కడికి రావాలరా? ఊటీలో చల్లేస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. నీకు లేట్ అవుతుందేమో నేను వచ్చాను బావా. ఓకే. హలో, సెండ్ మీ 4 large whiskey ప్లీజ్. వాట్? అరే ట్రై. అదేంట్రా గెట్ అవుట్ ఉంది? అదెవరు? అదెవరైతే నీకెందుకురా? వాళ్ళ అమ్మేంట్రా అలా చూసింది? వాళ్ళ అమ్మెవరు? వాళ్ళ అమ్మెవరైతే నీకెందుకురా? ఆడేంట్రా పిలవకుండా వచ్చావన్నాడు? ఆడేవాడా? ఆడెవడైతే నీకెందుకురా? అన్ని నీకెందుకంటే నేను ఎందుకు ఇక్కడ? మందు కలపని చెప్పాను కదరా. నేను పారిపోయే టైపా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను అందంగా ఉండనా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాడి ఫ్రెండ్ ఏం చేశారు చూడండి. ఫోన్ నంబర్ ఉందా? మీరు అడుగుతారు నాకు తెలుసు. ఈ టైంలో ఫోన్ ఎవడు మందు కొడుతుంటా. హలో, ఎక్కడున్నావు? ఎవరు? మేఘా సుబ్రహ్మణ్యం. బాండ్ జేమ్స్ బాండ్ చెప్తారేంటి? మేకలా ఎంత ఉంటావు? నేను ఎలా ఉంటానో నువ్వు చెప్పక్కర్లేదు. ఏ హోటల్? తాజ్ కూనూరులో ఉన్నా. I'm coming. I'm waiting. రా చూసుకుందాం. రాణి తేల్చేస్తా. పాపగా చంపేద్దాం. పదండి. ఇదే రూమ్. సత్యపద. పాపగారు లోపల నేరాలు ఘోరాలే మీరు చూడలేరు. ఇక్కడే కళ్ళు మూసుకుని ఉండండి. యువర్ గ్రేస్ ఇస్ నీడెడ్. సంవత్సరాల నుండి హోటల్ ఇది వాయు వరుస లేకుండా అలా మంది తాగెత్తారండి. ఎందాక చెప్పింది వీడి గురించే బా. చంపేస్తా అన్నాడు బా. చంపేద్దాం. చంపేస్తారా? ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఊటీకి వచ్చా, మందులో అవుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు. ఈ రోజుతో వాగుతున్న నోరు, తాగుతున్న బీరు, లోపల ఉన్న ధైర్యం మొత్తం ఆపేస్తా.
కోసేస్తున్నావా? బొమ్మ అయితే కొట్టొదిలేస్తా, బొరుసు అయితే చంపేస్తా. దాగుడు ముద్దల దండాకో ఎక్కడ దొంగలు అక్కడే గప్యం. నా ఒంటి మీద ఇంత కనపడుతున్నాయంటే అంతగట్టి కొట్టేశారేంట్రా? మీకు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? రండ్రా ప్లీజ్, ఈ పాపి చదువుతున్నాడు కాపాడదేవరా. వెళ్ళిపోతాను. మీరు మనుషులా పశువులా? నేనే చూసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మందు పడరా. ఊటీలో ఉన్న మందంతా తాగేశారు కదా సార్. ఏంట్రా బాగుతుంది? ఎన్నాச்சு? పొద్దున్నంతా అలోవెల్ల కనిపించే వీడు రాత్రి అయితే చెగోవెల్ల బిహేవ్ చేస్తున్నాడు. పాప గారు కంప్లైంట్ ఎత్తున్నావేంట్రా? సార్, రూమ్ మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. మాటి మాటికి కరెంట్ కూడా పోతుంది. నేను హౌస్ కీపింగ్ కంపెనీ చేసి వస్తాను సార్. నేను బయట ఉంటాను పాప గారు. అయిపోయింది. మనిషివేనా నువ్వు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? నా మందు నా డబ్బు తాగడానికి సిగ్గెందుకండి? నువ్వు తాగు చచ్చిపో, నాకు అనవసరం. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నాది నాకు ఇస్తే వెళ్ళిపోతా. మందు కోసం ఇంత దూరం వచ్చారా? అడుగుంటే నేనే తెచ్చేవాడిని కదా. ఏరా మమ్మీ? ఆబ్వియస్లీ. జిమ్మి ఎక్కడ? జిమ్మి విస్కీ ఉంది, అది అయిపోయింది. అయినా ఇలా కుక్కల్ని ఎప్పటి నుంచి ఎత్తుకుపోతున్నావు? కుక్కల్నా? ఈ సౌండ్ జిమ్మి దూరం నుంచి చూస్తే అరిచింది, దగ్గరికి వెళ్తే నాకింది. చిన్నప్పుడు మన జిమ్మియే కదా అని గొరు చూసి గుర్తుపడి తెచ్చేసాను. సారీ బాబు. జిమ్మి కమ్ బేబీ కమ్. కొన్నాళ్ళు కలుసున్నాం కదా, మర్చిపోలేకపోతుంది. చిన్నప్పుడు మా నాన్న వదిలేమన్నాడు. మీకు దొరికిందని తెలియదు. దొరికిందని నువ్వు అనుకుంటున్నావు, వదిలేసావని నేను అనుకుంటున్నాను. రాత్రి కొట్టింది తగలేదు, తగులుతుంది ఇది కొట్టడం కాదు నాన్న, వేరేదైనా తప్పదే కదా బావా. మందు తాగితే ఎంత పద్ధతిగా తాగలరా పమ్మిగా? మూడో మనిషికి తెలియచ్చా? అయినా కుక్కలు దుబ్బేయడం ఏంట్రా పమ్మిగా? దొరక ఆ కుక్క దొరికిందరా నీకు పమ్మిగా? దీని వెనకాలేదో అంతర్జాతీయ కుట్రుంది. అదేంటో ఇప్పుడు నాకు తెలియాలి. అందుకే రకంగా అమ్మ నా కొడక, నిన్ను ఇలా కాదురా, నిన్ను బట్టలిప్పి కొట్టరా. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటి, ఏం చేస్తావా? మీరేంటి ఇలా వచ్చారు? రాత్రి ఎడిపోయింట్రా. డాడీ, ఐ మిస్ యూ డాడీ. చూడాలనిపిస్తుంది డాడీ. ప్లీజ్ రండి డాడీ. ఎక్కడున్నావు? కూడూరులో ఉన్నా. అక్కడెందుకు ఉన్నావు? నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది. నాకేదో అర్థమైంది. అక్కకు తెలియకు నువ్వు కుక్కని తెచ్చాను. ఈరోజు తిప్పి రేపటిలో ఇచ్చాలి. పనుడవా? పట్టుకో.
అక్కెవరు? ఈ కుక్కెవరు? అక్క గురించి క్లారిటీ లేదు కానీ ఈ కుక్క మాత్రం చిన్నప్పుడు మందే బాబాయ్. ఓ, ఈ దరిద్రంలో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? అమెరికాలో ఉండాల్సిన వాడు కూనూరుకి ఎందుకు వచ్చావురా? రాత్ర ఫోన్లేంటి, ఫోన్లో ఏడిపేంటి, పొద్దున్నే ఈ కుక్కకి చెకోడీలు తినిపించడం ఏంటి? హే మమ్మీ, నువ్వైనా చెప్పు, నేనే ఆడడం ఏంటి? రాత్రి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ బ్రేక్ మీకు ఎలా అనిపించింది అంతే. ఏమండి, వీడిని ఏదో ఒకటి చేయండి. రే, అసలు ఎందుకు ఏడ్చావురా? ఏదో మీరు గుర్తొచ్చి అలా చేశానంతే. గుర్తొస్తే బెంగ, ఏడిస్తే బాధ. ఏడుస్తూ బెంగ అంటే వెంట్రా? బ్రాందీ ఎఫెక్ట్ అలాగే ఉండదు బాబాయ్. ఏమండి, వీడిని ఇలా వదిలేయకండి. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. నేను మీ రిక్వైర్మెంట్ అడగట్లేదు, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి గురించే ఈ ఊరికి వచ్చాను. తీరా వచ్చి చూస్తే ఆ అమ్మాయికి పెళ్ళని తెలిసింది. ఆ డిప్రెషన్ లోనే మందు అవుతున్నాను డాక్టర్. పెళ్ళైపోయిందా? ఆగిపోయింది డాక్టర్. ఆపేసావా? గుద్దేశాను డాక్టర్. అమ్మాయినా? వాళ్ళమ్మని డాక్టర్. I didn't see డాక్టర్. I can understand. I didn't understand డాక్టర్. నీ ఎమోషన్ నాకు అర్థమైంది. నీలాంటి ప్రాబ్లం తోటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. రియలీ? ఇన్ఫాక్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. యూ వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? ప్లీజ్ డాక్టర్. 1 second. స్పీకర్ డాక్టర్, స్పీకర్. యా. హలో డాక్టర్. సారీ అమ్మ మేఘా, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వల్ల నీ పెళ్లికి రాలేకపోయాను. నో ప్రాబ్లం డాక్టర్, నెక్స్ట్ టైం తప్పకుండా వద్దరు గాని. అవ్వలేదా? పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిందంట. డాక్టర్ మమ్మీ మాట్లాడుతుందంట. ఆ, డాక్టర్ మిత్రా, ఈవినింగ్ డిన్నర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. షూర్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెండ్ డాక్టర్? రేపు వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉంది, నువ్వు రా. ఇన్ఫాక్ట్ ఒక మారిన పేషెంట్ ను చూస్తే నీకు మారాలనిపిస్తుంది. డాక్టర్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ డాక్టర్, వెరీ ఎక్సైటెడ్. అది నాది. సారీ డాక్టర్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ డాక్టర్. చలికాలంలో కూల్ డ్రింక్ లేంటి ఎదవలకి అమ్మాయిడు కాఫీ అడుగుతాడు. వాడేంటి సార్ అడగకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు జ్యూస్ తాగరు కదా సార్. మర్యాద కోసమైనా వాడు అడగాలి, మర్యాద పూర్వకంగా నేను వద్దనాలి. పిలవమంటారా? వద్దులే, అడుక్కున్నట్టుంటుంది. పోనీ అరవమంటారా? పొగరగా అడుక్కున్నట్టుంటుంది. హలో. హాయ్ డాక్టర్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. హౌ ఇస్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం? షీస్ బెటర్. ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. యా, నేను కలుస్తాను. ప్లీజ్ కమ్ జాయిన్ ద పార్టీ. డాక్టర్ మిత్రా. రమేష్, ఓ మై గాడ్, మీరేంటి ఇక్కడ? వాట్ ఆ వేవ్ లెంత్. డాక్టర్ మిత్రా గురించి మీకు చెప్పాలి. మానసిక తత్వవేత్తలో ఆల్మోస్ట్ నోబెల్ నామినేట్ అయిన వ్యక్తి. దట్ ఈస్ దేర్ మిస్టేక్ రమేష్. ఎందుకు మీరేంటి ఇక్కడ? వాళ్ళ అమ్మాయే నా పేషెంట్. వాళ్ళ అమ్మాయినాగా మన అబ్బాయికి ఇచ్చేది. నేను ఇది ముందే ఉంచాను. మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అనుకోలేదు రమేష్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది మిత్ర? నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. ఇస్ ఇట్? యా. బట్ చూస్తుంటే తగినట్లేదు. పెళ్లికి ముందు చిన్న టెన్షన్ ఉంటాం, వెరీ న్యాచురల్ రమేష్. ఓ, టెన్షన్ లో ఇలా కూడా ప్రవర్తిస్తారా? యా, మెడికల్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది రమేష్. ఇప్పుడు అర్థమైంది నాకు, మీకు నోబెల్ ఇవ్వకుండా ఎంత తప్పు చేశారు. యో బ్రిలియంట్ మిత్ర. ఐ నో రమేష్. బట్ మిత్ర, ఈ విషయం నాకు తెలిసినట్టు వాళ్ళకి తెలియనివ్వకండి. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మర్చిపోయాను రమేష్. వావ్, వాట్ ఎ వేవ్ లెంత్. డాక్టర్ మిత్రా, వస్తున్నాను. Dad, you know many people here. ఎస్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం. రమేష్ గారు మీకు ముందే తెలుసా?
ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. అయితే చెప్పకండి. నా ఉద్దేశం మేఘ మీ పేషెంట్ అని ఆయనకు చెప్పకండి. ఓకే. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సేమ్ టు సేమ్ డైలాగ్. వావ్ వాట్ ఎ పిక్ లుక్. డాక్టర్ మిత్ర, ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. Oh my God, వీడు వచ్చాడేంటి ఇక్కడికి? వీడు మీకు ముందే తెలుసా? అసలు మీకెలా తెలుసు? ఈజ్ మై పేషెంట్. నేనే ఇన్వైట్ చేశాను. ఒక మారిన పేషెంట్ చూస్తే వీడు మారుతాడేమోనని. ఆధార్ కార్డ్స్ అన్ని మనకే లింక్ చేసినట్టు ఊటీలో అందరినీ మీకు లింక్ చేశారండి మిత్ర. చలి ప్రదేశం కదా, మానసిక రోగులు ఎక్కువ ఉంటారు రమేష్. వండర్ఫుల్. నసగాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు బావా ఆ సూట్ వేసుకున్నాడు? ఆ తెల్లగొట్టాడా? వాడి సంగతి నేను చూసుకుంటాగా, నాకు వదిలే. డాక్టర్ మిత్ర, ఏ క్షణంలో కరెంట్ పోవచ్చు, కొంచెం అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. హలో డాక్టర్ మిత్ర. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చేస్తావే. నాకు కొంచెం టైం సెన్స్ ఎక్కువ సార్. నేను అన్నది అతనితో, నేను చెప్పేది మీకే సార్. డాక్టర్ మిత్ర, ఇక్కడ అందరూ మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చలి ప్రదేశం కదా రమేష్. నేను వాడిని పిలవలేదు. నేను నిన్ను అడగలేదు. డాక్టర్ మిత్ర. హాయ్ మేఘా. జెంటిల్మెన్, విత్ యువర్ పర్మిషన్. హాయ్ మేఘా. నాదో చిన్న రిక్వెస్ట్. నేను మీ పేషెంట్ అని అతనికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే వాడి కోసమే నేను ఇలా అయిపోయాను అనుకుంటాడు. వాడి కోసమా? డాక్టర్ మిత్ర, లోపలన్నీ వేసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే నేను డాక్టర్. చలి ప్రదేశం కదా. వీడేంటి? డాక్టర్ మిత్ర, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి, నీకు కూడానా? ఏంటది? ఆ అమ్మాయి మీ పేషెంట్ అని నాకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పొద్దని మీకు చెప్పిందని కూడా తెలుసు. సో ఆ అమ్మాయి నీకు తెలుసా? వాళ్ళమ్మ కూడా తెలుసు డాక్టర్. వాళ్ళమ్మ నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి పరిచయం చేసింది డాక్టర్. ఆ అమ్మాయి నీకెందుకు పరిచయం చేసింది? ఆ అమ్మాయి నాకు తెలుసు కాబట్టి డాక్టర్. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? దానికి రమేష్ గారే కారణం డాక్టర్. మధ్యలో రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అమ్మాయి చెప్పింది నాకు హెల్ప్ చేస్తాడు డాక్టర్. రమేష్ కి ఆ అమ్మాయి ఎలా పరిచయం? నేనే పరిచయం చేశాను డాక్టర్. నువ్వు పరిచయం చేస్తే ఆ అమ్మాయి చెప్పిందని నీకెందుకు హెల్ప్ చేశాడు? ఎందుకంటే నాకన్నా ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి డాక్టర్. ఓ, అందుకే ఈ పెళ్లి జరుగుతుందా? తెలియదు డాక్టర్. మరి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేయాలి? ఫస్ట్ టైం పెళ్లి అయిపోయింది ఇడి వల్ల కదా. అంటే గుద్దేసింది ఆవిడనే, ప్రేమించింది ఈవిడనే, ఎక్కడికి వచ్చింది కావాలనే. అంటే మా రమేష్ గాడు బాకరానే. డాక్టర్ మిత్ర, మీరు తిరుగుతుంది ఉన్మాదులతోటి, ఉగ్రవాదులతోటి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు డాక్టర్ లేరు, నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఎట్లా అయితే అర్థం కాదు. ఓ మై గాడ్. ఏంటి మీ అక్క ఏమంటుంది? ఈ పెళ్లి ఇష్టం లేదా? లేదురా. నువ్వు చేసుకుంటావా? డాక్టర్ వాట్ ఆర్ యు టాకింగ్ డాక్టర్? చేసింది చాలు, ఇక్కడికి వెళ్దాం పద. డాక్టర్ మిత్ర, కొత్త పేషెంట్ రాగానే పాత ఫ్రెండ్స్ మర్చిపోయారు. ఏంటి కంగారు పడుతున్నారు? జాగ్రత్త పడుతున్నాను రమేష్. పేషెంట్ గురించా? వీడు చేసే పనుల గురించి. కమ్ ఆన్ మిత్ర, ఎంజాయ్ ద పార్టీ. లేదు రమేష్, ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. జరగాల్సిన పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది రమేష్. ఆగిపోతే మళ్ళీ చేసుకుందాం మిత్ర. మళ్ళీ జరిగేవే ఆగిపోతున్నాయి రమేష్. ఇన్నిసార్లు ఆగిపోతుందంటే అది ఎప్పటికీ జరగదు మిత్ర. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. రమేష్, మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అనుభవంతో మాట్లాడుతున్నా. ఓ మై గాడ్, ఇక్కడ చాలా మందిని ట్రీట్ చేయాలి. చలి ప్రదేశం కదా. ఓరేని కుక్క నిన్న వస్తుంది. నా కుక్కలంటే భయం కాబట్టి నేను అడిగింది వాడిని, నేను చెప్పింది మీకే. కమ్ ఆన్ మిత్ర, డూ సంథింగ్. అందుకే కదా రమేష్ చెప్తే విన్నారా? ఎంజాయ్ ద పార్టీ అన్నారు. కాదు, ఎంత మందిలో కుక్క ఎందుకు వీడినే నాకుతుందని? అంటే వీడిని నాకుతుందని అనుమానమా, నిన్ను నాకలేదని బాధ? కమాన్ మిత్ర, మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఫ్రస్ట్రేట్ అవడం కాదు, ఇంటి కుక్క ఇంటికి వచ్చిన వాళ్ళని నాగితే, ఇంట్లో ఉన్న మీరు బయట నుంచి వచ్చి నన్ను అడిగితే నేనే చెప్తాను. డాక్టర్ మిత్ర, చలి ప్రదేశ ప్రభావం మీ మీద కూడా పడినట్టుంది. ఎస్, పడింది. అందరి మీద పడుతుంది ఇక్కడ. Hey everyone. Yes? Please come here. Yeah, పడే. I want to tell you something. నేను తన ఫోటో ఒక్కసారి చూశాను. 2 days లో ఇండియా వచ్చాను. 3 రోజుల్లో పెళ్ళి అన్నారు. 4 నిమిషాల ముందు పెళ్ళి అయిపోయింది. ఐ నో ఇట్స్ వెరీ సాడ్. ఆంటీ, ఐఎమ్ సో గ్లాడ్ యూ హ్యావ్ రికవర్డ్. మళ్ళీ 5వ రోజున డేట్ ఫిక్స్ చేశారు. ఫైనల్లీ 6 రోజుల తర్వాత నేను మీ ముందిలా. క్లాప్స్ క్లాప్స్. వారం రోజుల్లో విడాకులు కూడా వస్తాయా? ఒక ఐన్స్టీన్, ఒక సోక్రటిస్, ఒక మిత్రారా. మై లవ్లీ మేఘ, షీఈ్ అ వెరీ స్పెషల్ గర్ల్.
చాలా తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ క్లారిటీతో ఉంటుంది. షీ నోస్ వాట్ షీ వాంట్స్. హ్యాష్‌ట్యాగ్ క్లారిటీ. యూ అండ్ మీ ఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ ట్రెండ్ సెట్టింగ్ కపుల్ ఆన్ సోషల్ మీడియా. Virat and Anushka, it's hashtag Virushka. Surya and Vega, it's hashtag Sume. Hashtag Sume. Thank you guys. Thank you so much. So, hashtag Sume. నేను పిలుస్తా. Claps. ఎందుకు నవ్వా? ఏమండి, నా పాడే నేను నవ్వానండి, వదిలేండి. ఎందుకు నవ్వావో చెప్పు. నాకంటే మీ గురించి తెలుసు. పాపం వాడు అమాయకుడు. జీవితంలో మీ అంత క్లారిటీ ఎవరికి లేదనుకుంటున్నాడు. మీకు లేనిదే అది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకో. నేను క్యారెక్టర్ కాదు, క్లారిటీ గురించి మాట్లాడుతున్నాను. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీతో ప్రాబ్లం ఇదేనండి. మీరే పట్టుకుంటారు, మీరే వెళ్ళిపోమంటారు. మీరు ఇక్కడికి రావడం రమేష్ అంకుల్ చూశారు, ఆయన చూడటం నేను చూశాను. మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకు చెప్పాలా వద్దా? ఈ ఇంట్లో క్లారిటీ ఉంది నీకొక్కదానికే. సరే. ఏమండి, ఓసారి మీరు నన్ను బస్సులో అడిగారు, గుర్తుందా? సరోజ గారు ఏం చెప్పారని? ఒకసారి జరిగింది రెండోసారి జరగదు. ఒకవేళ రెండోసారి జరిగితే అది ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. మొదటిసారి మీరే నాతో సంబంధం క్యాన్సిల్ చేయించారు, నేను ఆపలేదు. రెండోసారి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది, మీ పెళ్ళి అయిపోయింది. 2 సార్లు జరిగిందంటే అది ఖచ్చితంగా 3సారి జరుగుతుంది. ఈసారి నేనైతే ఆపనండి. పిలుస్తాను. సారీ, వెళ్తాను. అంతా క్లియర్ అయిపోయినట్టుగా? అంత క్లియర్ అంకుల్. ఈ టైంలో కొంచెం బాధగానే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కదా, ఏడిపోస్తే ఏడ్చేయి. ఏడిస్తే కన్నీళ్ళు కూడా నవ్వే రోజులు సార్. చాలా చూసావు జీవితంలో. ఎదగాలనుకున్నప్పుడే అన్ని చూశాను సార్. ఇప్పుడు కావాలనుకుంటున్నాను కదా. మీ డబ్బులు 2 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాను సార్. ఉంటాను. ఆడేంటి సార్ అంత మాట అనేసాడు? మీరేం మాట్లాడలేదు? భయస్థుడు పరితగించినోడు పక్క పక్కనే ఉంటారు. వాడినంతవరకు తొయ్యకూడదు, ఓపెన్ అయిపోతాడు. చాలా చిరాగ్గా ఉందిరా, వెళ్ళి మందు కొడదామా? అవునా, నాకు తెలిసిన మంచి ప్లేస్ ఒకటి ఉంది, పద. బాధలో ఉన్నట్టున్నావు, తాగు. ప్రాబ్లం ఏంటి? అర్థం అవ్వట్లేదా? లవ్ అనుకుంటా. ఇంటికి ఎవరు తిట్టారు, నువ్వా తనా? మనకు ఆ చాయిస్ ఉందా? ఇంతకీ నీ కదేంటి? వర్షాకాలంలో కలిసిన మేము శీతాకాలంలో ప్రేమించుకొని వేసవి కాలంలో విడిపోయాం. పంపు తీసి మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏటే? ఎన్నే లవ్? 1.5 ఏడాది. తక్కువే. అంత టైం లేదు గానీ బాగా కుదించి. రెడీ అవుతావా? ఏమైనా చెప్పాలా? కమ్.
హలో చెప్పరా నాన్న నేను హలో అమెరికా వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? హలో ఇప్పుడే. ఎక్కడున్నావు? బాయ్. హలో నేను మీకు కరెక్ట్ కాదండి, మీరు నాకు కరెక్ట్ కాదు. అందుకనే మన ఇద్దరం కలిసి ఉందామండి. లైఫ్లో హాట్ అండ్ స్వీట్ అంటారు కానీ హాట్ అండ్ హాట్, స్వీట్ అండ్ స్వీట్ అన్నారు కదండి. మీరు వేరు, నేను వేరండి. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం. రోజు గొడవ పడదాం. కానీ విడిపోయి గొడవ పడడం కన్నా కలిసి ఉండి గొడవ పడడం బాగుంటుందండి. బాగుంటుంది. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేశానండి. నేను కూడా. నేను మరి కట్నం ఇవ్వను. నేను అడిగానా అండి? నేను అప్పుడప్పుడు మందు అవుతానండి. నేను డోర్ తీయను. సరే, మానేస్తానండి. నాకు కొంచెం పొగరు ఎక్కువ. నేను తగ్గుతానండి. వీకెండ్స్ మాత్రం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానండి. ఒక్కరోజే. ఓకే, సరే. పెళ్ళాక నేను లావైతే ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దామండి. ఏమండి, ఇప్పుడు సరే అన్నట్టే కదండి? నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. అంటానండి. అంకుల్, నాకు వీడు లైఫ్లో క్లారిటీ లేదంటాడు. అందుకే వీడి ముందే చెప్తున్నా. నేను వీడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. అవును. వీడు కావాలనే మా అమ్మని గుద్దేశాడు. ఇది నాకు ముందే తెలుసు. అవును. మొన్న పెళ్లిలో కూడా అంతా నేను చూసుకుంటా వచ్చేయన్నాడు. అవును. అంతా క్లియర్ అయిపోయినట్టుంది కదా? ఇలాంటి టైంలో చాలా బాధగా ఉంటుంది. ఏడుపు వస్తే ఏడ్చేయండి. పర్లేదు, ఏడ్చేయండి. పర్లేదు, ఏడ్చేయండి. బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, ఫస్ట్ మీ అమ్మని గుద్దాను, తర్వాత నిన్ను గుద్దాను. ఈసారి రమేష్ గారిని గుద్దేస్తే పెళ్లి ఇంకో 6 నెలలు అయిపోతుంది. వాళ్ళిద్దరూ కలవడానికి నన్ను గుద్దేస్తానంటారేంట్రా? మీకు చాలా హెల్పింగ్ నేచర్ కదా సార్, చెక్ ఇచ్చారుగా. ఒక్కసారి హెల్ప్ చేయడానికి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తానన్నాడు. కానీ వీడు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేశాడు రా. మీకు ఈ విషయం ముందే తెలుసా మేడం? మీకు సార్? నాకెప్పుడో తెలుసు. రమేష్, డాక్టర్ మిత్ర, వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ విషయం మీకు కూడా తెలుసా? ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఎంజాయ్ ద పార్టీ అన్నావు. అందరూ కలిసి నన్ను సెంటర్ చేశారు మిత్ర. చలి ప్రదేశం కదా రమేష్. రమేష్, చలి ప్రభావం మీ మీద కూడా పడింది. హలో, పిచ్చెక్కిందా? గాడ్, అవును, ఎప్పటికైనా నన్ను పరిచయం